కాకినాడ నగర వీధిలో గల పురాతన శివాలయంలో ఫాల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ సమయంలో వైకాపా నేత సిరియాల చంద్రారావు ఆలయానికి వచ్చారు. ఆలయ పూజారిపై భక్తుల సమక్షంలోనే వైసీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుడిలో అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టి అసభ్య పదజాలంతో తిట్టిన సంఘటన చోటు చేసుకుంది. ఘటనపై అర్చకులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికలు కోడొచ్చినా వైసీపీ నాయకులు ఆగడం లేదంటూ చంద్రారావు పైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమేశ్వరం దేవాలయం ఇదిలో గల భీమేశ్వరం దేవాలయంలో మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మా పురోహిత సంఘం తరపున కాకినాడ పట్టణ పురోహిత సంఘం తరపున అధ్యక్షుడైనటువంటి శ్రీ పట్టుచర్ల శ్రీనివాస శర్మ గారు మరియు ఇతర గౌరవ సభ్యులు పట్టణ పురోహిత సంఘ సభ్యులు అందరం కూడా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. ఈ యొక్క విషయం ఈ విషయం అంటే అర్చకుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి జరిగిన విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ విషయం నాకు ఒంట్లో బాగోలేదనో నాకు లేకపోతే ఇలా ఉందనో అలా ఉందనో జరిగింది. రేపు పొద్దున్న ఇంకా అన్ని దేవాలయాల్లో కూడా వాళ్ళు ఏదో అర్చకుల మీద పురోహితుల మీద చేయి చేసుకుని మాకు అయ్యో మేము ఈ యొక్క మాకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు లేకపోతే ఇలా బాగోలేదు అంటే భగవంతుడికి ప్రతినిధులుగా ఉండేటువంటి మేము మా యందు సంఘం కానీ సమాజం కానీ ఎంత గౌరవంగా అయితే ఉండాలో అటువంటి స్థితిని అంతా కూడా కోల్పోయి ఈ రోజునాడు ఒక సామాన్యమైనటువంటి భక్తుడు వచ్చి అర్చకుడి మీద చేయి చేసుకోవడం అది ఉంటుందా? జాయింట్ కమిటీ చంద్రరావు నన్ను సాయి మహారాజు పిలుస్తాడని చెప్పాడు. కన్నీళ్ళు పెట్టుకుంటా మాట చెప్పాడంటే మంచిదనం గుర్తించాలట. నేను కొట్టలేదంటే ఇంకా సబ్జెక్ట్ ఉంది. లైన్లో కాళ్ళు లేటుగా ఉందని కొడతారా? మరి ఎందుకు కొట్టారు? వస్తుంది నీకు అని ఇబ్బంది ఉంటే యువ చెప్పాలి, డీసీ చెప్పాలి, ఏసీ చెప్పాలి. కొట్టేసుకుంటారా? దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నారా అర్చకులంటే?